రాజ్యాంగం ప్రకారం రెండు పార్టీలు మనకు అక్కడ కనిపిస్తాయి. ఏది డెమోక్రటిక్ పార్టీ, అదే జో బిడెన్ది, కమలా హారిస్, రెండు రిపబ్లికన్ పార్టీ, ఈయన ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ రెండు పార్టీలే ఉంటాయి. కానీ అక్కడ మల్టీ పార్టీ సిస్టమ్, చాలా పార్టీలు ఉంటాయండి. ఇంకో పార్టీ పెట్టడానికి అవకాశం ఉంది మస్క్ గారికి. ఆయన తన ట్వీట్ చేస్తే ఎక్స్లో 56 లక్షల ఆయన ఫాలోవర్స్లో 80% అగ్రీడ్ అయ్యారు కొత్త పార్టీ కావాలని. ఇప్పుడు ఆయన పార్టీ. దీన్ని బట్టి అర్థమేమవుతుంది, ప్రస్తుత అధ్యక్షుడిని పదవీచ్యుతం చేసి ఆయన ట్రంప్ చాలా శక్తివంతమైన నాయకుడు అనమాట. ఆయన పదవీచ్యుతుడు అయ్యాడు అనుకోండి, అందుకని సెక్స్ బాంబు పేల్చాడు. ఈ జెఫ్రీ ఫైల్స్లో ఈయన పేరు ఉంది. ఈయన ఎందుకు పనిచేయడు, అమెరికా అధ్యక్షుడిగా పనిచేయడు, మెంటల్లీ హీనం అయిపోయాడు ట్రంప్. ఈయన వల్ల అమెరికా దివాళా తీసేస్తుంది, ఈయన మీద అభిశంసన పెట్టండి, ఇంపీచ్మెంట్, పదవి తీసేయండి. ఇప్పుడు జెఫ్రీ ఫైల్స్లో ఉన్నాయి, సెక్సువల్ బాంబు ఉంది, బాలికలను రేప్ చేసిన వ్యక్తి ట్రంప్ అన్నట్టు భయంకరంగా ఆరోపణ చేశాడు. అంటే ఇప్పుడు దానికి ఏంటి, ఇతని పదవి మళ్ళీ పొలిటికల్ పార్టీ అంటున్నాడు. అంటే ఏంటి, వచ్చే 3 సంవత్సరాల తర్వాత, సుమారు 3.5 సంవత్సరాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మళ్ళీ అక్కడ 4 సంవత్సరాలు కాబట్టి అక్కడ ఆ అధ్యక్ష ఎన్నికల్లో ఏదో విధంగా ఈయన అమెరికా అధ్యక్షుడు అవ్వాలని లక్ష్యం పెట్టేసుకున్నాడు అనమాట. అందుకే ట్రంప్ని ఇప్పటి నుంచి ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసేస్తున్నాడు, ఆయన అన్యాయాలని బయటికి తీసాడు అనమాట. ఇది జరిగేది. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అధ్యక్ష స్థానంలోకి వెళ్ళడానికి ఈయన ప్రయత్నం చేస్తున్నాడు.